దొరగారు పెట్టండి గ్రూప్లో. మన నిరుద్యోగుల సంఘం నాయకులు ఎవరైనా ఉంటే పేర్లుతో సంబంధం లేకుండా మన నాయకులు మెయిన్ నాయకత్వం ముందు ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు ఉంటే కనుక పైకి వస్తే పరిచయం చేస్తాం, ఏమనుకోవద్దు. ఇంకా ఎవరైనా అనేక మంది కూడా మేము ఏదో మీ వేదిక మీద ఉన్నాము, మేము నాయకులము, మీరు కింద ఉన్నారు, మీరు ఆదివాసులుగా మాత్రం భావించొద్దు. ఈ వేదిక పెట్టింది ఏంటంటే మన నాయకులు మాట్లాడినటువంటి వాయిస్, మాట్లాడినటువంటి మనుషులు అందరు కనిపించడం కోసం వేదిక పెట్టాను తప్పితే నాయకులు వేదిక మీద పెట్టి పిలవడానికి ఇంకొక దానికి కాదు. కిందైనా పైన మన ఆదివాసి మొత్తం ఒకటే అని చెప్పి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అర్థం ఓకే. అలాగే అనేక మంది ఓకే పిలిసే వంతు బాలకృష్ణ గట్టి చెప్పాలి. సంఘం తరఫున కూడా ప్రభుత్వానికి మా తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అది తక్షణం అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వీరుడి యొక్క వంశం నుంచి వచ్చిన వాళ్ళ వంశం ఇది కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మన ఆదివాసి బిడ్డల కోసం పోరాడిన వ్యక్తులు కాబట్టి ఆ విషయం తెలిసి తక్షణమే ఈయన వచ్చి దీంట్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి
మన అందరం కూడా చైతన్యంగా ఉండి మన హక్కును మనం కాపాడుకోవాలి. మన ఆదివాసులందరూ అదేవిధంగా సీతారామరాజు గారు మన కోసం పోరాడిన విప్లవ వీరుడు కాబట్టి ఆ వంశం నుంచి ఈయన వచ్చారు. కాబట్టి మనందరికీ మేమందరం ఆదివాసీ బిడ్డలు మీ అందరికీ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జీవో నంబర్